అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం ట్యాక్స్ ప్లానింగ్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. ట్యాక్స్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే సిటిజన్ ఆఫ్ ఇండియాగా మన వంతు ఆర్థిక సహకారం గవర్నమెంట్కి ఇస్తేనే మనకు వాళ్ళు ఏమైనా ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతారు. రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వడం కానివ్వండి, ఏదైనా సరే మన డబ్బులే. ఇది ఏంటంటే రాజుల లాంటి రాజ్యం కాదు, ఇది ప్రజల రాజ్యం. కాబట్టి ప్రజల కంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు మాత్రమే నాయకులు ఏదైనా మన కోసం చేయగలుగుతారు. కాబట్టి ఏంటంటే అది మన బాధ్యతగా పాటించాలి తప్ప ట్యాక్స్ కట్టడం అనేది ఒక అపరాధమనో ఒక పెనాల్టీ అనో మాత్రం మీరు భావించవద్దు. దాదాపు చాలామంది అదే భావిస్తారు, ఇది పెనాల్టీగా ఫీల్ అవుతారు. అది మాత్రం మనసులోంచి తుడిపేయండి. తర్వాత ఏంటంటే ట్యాక్స్ ప్లానింగ్ ఎవరు చేయరండి. దాదాపు ఏ ఎంప్లాయీ కూడా ట్యాక్స్ ప్లానింగ్ చేసి పరిస్థితుల్లో రాడు. నెలకింత కట్ చేసుకుంటున్నారు కానివ్వండి, 2-3 లక్షలు కట్టగానివ్వండి, ఏం కాదు, మనం కట్టాల్సిన ట్యాక్స్ ఎలా కట్టేయాలి కదా అని ప్లాన్ చేసుకుంటాడు. కానీ ఈ ట్యాక్స్ ప్లానింగ్ చాలా గమ్మత్తు ఉందండి. మీ భవిష్యత్తు అవసరాలకు సేవింగ్ చేసుకోవడం కానివ్వండి, పిల్లల్ని చదివించుకోవడం కానివ్వండి, ఇల్లు ముగ్గులు ఏర్పరచుకోవడం కానివ్వండి, ఇంకోటి ఇతరత్ర మీరు తగినట్టుగా మీ ఆర్థిక వనరులని మీరు ఏదైతే సంపాదించారో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సంపాదించి ప్రతి పైసా మీ కష్టార్జితం, మీ తెలివితేటల యొక్క మూల్యం అది చాలా విలువైంది. ప్రతి పైసా విలువైంది. కాబట్టి ఆ పైసలకు విలువ ఇవ్వాల్సింది కూడా మీరే కదా. దాన్ని చక్కగా ప్లాన్ చేసుకుని గవర్నమెంట్ కట్టాల్సింది గవర్నమెంట్ కట్టి, మీరు సంపాదించి మీరు కూడగట్టుకోవాలని ఆస్తులు మీరు కూడగట్టుకోండి. ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి చూడండి. ట్యాక్స్ ప్లానింగ్ నాకు తెలిసినంత వరకు ఎంప్లాయీస్ చేసే పరిస్థితి లేదండి. ఎందుకంటే దాదాపు నా దగ్గర 35 lakhs 40 lakhs ప్యాకేజ్ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారండి. ఎందుకంటే నాకు దాదాపు చాలా స్టేట్ల నుంచి నాకు సలహాలు ఇస్తూ ఉంటారు, నేను ఫైలింగ్ కూడా చేస్తూ ఉంటాను. సరే, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. అయితే ఏంటంటే ట్యాక్స్ ప్లానింగ్ చేయడానికి ఎవరికి ముందుకు రారండి అన్నారా. నేను కూడా ఏంటంటే ఒక డాక్టర్ లాగా వస్తే తలనొప్పి వచ్చిందంటే రాత్రి నీకు ఏమైనా వామిటింగ్ సెన్సేషన్ అయిపోయిందా, వచ్చింది సార్, ఏమైనా కాళ్ళు ఏమైనా లాగినాయా, వచ్చినాయి సార్, నిద్ర ఏమైనా పట్టిందా అంటే ఇటువంటి క్వశ్చన్ ఎందుకు వేస్తారంటే డాక్టర్ గారు ఎందుకు వేస్తారంటే సరిగ్గా ప్రిస్క్రైబ్ చేయడం కోసం అని. అంతేగాని ఏదో నవాల్జన్ అయితే తలనొప్పి తగ్గిపోద్ది కదా. నేను కూడా ఏంటంటే హిస్టరీ తెలుసుకోకుండా ఏ Form 16 నేను అంగీకరించాను. హిస్టరీ తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ల్యాప్సెస్ ఏదన్నా ఉంటే నేను కవర్ చేయగలుగుతాను, మీకు కూడా చెప్పగలుగుతాను. ఏమంటే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లేదని చెప్పగలుగుతాను. ఈ సంవత్సరం తెలుసుకుంటే నెక్స్ట్ ఇది జాగ్రత్త పడతాడు. ఓన్లీ ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎవేజన్. ఎగవేత కాదు ఇది. కొంతమంది అంటారు ట్యాక్స్ ప్లానింగ్ చేసి ఎగ్గొట్టారండి. ఎగ్గవేతని పద మీరు మనం తెలివిగా తప్పించుకోవడానికి చాలా తేడా ఉందని. ఎవేజన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అవాయిడెన్స్. ఎవేజన్ ఇస్ ఇల్లీగల్, ఎప్పటికైనా డేంజరస్. అది అవాయిడెన్స్ ఎప్పుడు ఇల్లీగల్ కాదండి. మీరు ప్లానింగ్ ఉంది, మీరు ప్లానింగ్ చేసుకుంటే దీంట్లో నేను చెప్పినట్టుగా 2,50,000 రూపాయలు గవర్నమెంట్ ఎగ్జంప్షన్ లిమిట్ ఇచ్చినా కూడా నేను 7,45,000 రూపాయలు, 7,45,000 ఇట్ మే గో అప్ టు 10 lakhs. మీరు సరిగ్గా ప్లాన్ చేయండి. మీ వనరులు ఏంటో చెప్పండి మాకు, దాని ప్రకారం మీరు బేసి ఇలా ఖర్చు పెట్టారని చెప్పండి. ఖచ్చితంగా ప్లాన్ ఎత్తే ఇట్ మే గో అప్ టు 10 lakhs. అంటే 10 lakhs మీకు ఆదాయం ఉన్నా కూడా యూ నీడ్ నాట్ పే సింగిల్ ఎన్పీ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఏమంటుందంటేనండి, మీ అవసరాలను తీర్చుకోండి బాబు, మీ పిల్లల్ని చదివించుకోండి, మీరు ఇల్లు కట్టుకోండి, అప్పు చేసుకోండి, అది చేసుకోండి, ఇది చేసుకోండి, అమ్మా నాన్నలకు వైద్య ఖర్చులు చేయించండి, అన్నీ చేయించండి. ఇదంతా పోయిన తర్వాత మీ దగ్గర మిగిలిన రూపాయలు మాకు 10 పైసలు కట్టమని అడుగుతున్నారు. ఏమండి, ఆ మాట మనకు వినిపించట్లేదు. చాలా బాధపడాల్సిన విషయం అది. అంతేగాని గవర్నమెంట్ ఏదో చేస్తుంది, వీళ్ళు దొరుకుతారనుకున్నాం, మా జేబులన్నీ ఖాళీ చేస్తున్నారు. తర్వాత శాలరీ పీపుల్ దొరుకుతున్న ప్రాబ్లం ఏంటంటే మేము ఒక్కళ్ళమే ట్యాక్స్ కడుతున్నాం, వ్యాపారస్తులు ఎవడు కట్టలేదు, వాడు 3 అంతస్తులు బిల్డింగ్ కడుతున్నారు. వాడు బాధలు ఆడుకున్నాయి, మీ బాధలు మీకు ఉన్నాయి. సరే, మన బాధలే మనం చూసుకుందాం, ఇంకొకటి ఏం చేసుకుంటే మనకెందుకు, మనం సేఫ్గా ఉందాం అనే ఆలోచన అది. ఎందుకంటే ట్యాక్స్ ప్లానింగ్ అనేది 2 సందర్భాల్లో చేసుకోవచ్చు. ఇప్పటికే రిపీట్ చేశాను దీన్ని. 2 సందర్భాలు ఎట్లా అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టేట్మెంటు మీరు టీడీఎస్ క్యాల్కులేషన్ కోసం అని మీ ఎంప్లాయర్కి ఇచ్చినప్పుడు ఒకటి, తర్వాత ఫైనల్గా మీరు రిటర్న్ ఫైల్ చేసి July 31 ఫైల్ చేసినప్పుడు మీరు మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుని మీ Form 16 ముందు పెట్టుకుని ఏవేది అవైల్ చేసుకున్నాము, ఇంకా ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, మా ఫ్రెండ్స్ ఎటువంటి అవైల్ చేసుకుంటున్నారు, అది మనకు వర్తిస్తుందా, లేకపోతే ఒక కన్సల్టెంట్నో ఒక ఆడిటర్ గారిని అడిగి సార్ నాకు ఏమైనా అవైలబిలిటీ ఉందా అని అడిగితే అవి చేసుకున్నట్టయితే యూ మే గెట్ బ్యాక్ సంథింగ్ రిఫండ్. టోటల్గా రిఫండ్ వచ్చిన సందర్భాలు కూడా నేను ఇప్పించాను కూడా.
తప్పుడు మార్గంలో మాత్రం కాదండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, తప్పుడు మార్గంలో నేను ఎవరికి రూపాయి ఇప్పించనండి. సక్రమ మార్గంలో ఒప్పించి మరీ చేస్తాను. క్లయింట్కి చెప్పకుండా బాబు నీకు ఈ దారిలో వస్తుంది, ఈ దారిలో రావడానికి ఈ సెక్షన్ ఉందని చూపిస్తా తప్ప ఇగో నేను వస్తున్నాను మై హోమ్ అని ఎప్పుడు చెప్పనండి. మై హోమ్ సైన్ కర్కే జావో అని మాత్రం నా నోట్లో నుంచి రానే రాదు. మై హోమ్ అంటే అర్థం ఏంటండి? అంటే నేను పిచ్చోని చేయడమే అర్థం. మై హోమ్ అంటే తర్వాత ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మీరు రిటర్న్ ఎక్కడైనా ఫైల్ చేసుకోండి, మా ఫోటోలకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు జేబులోంచి 150 రూపాయలు 200 350 రూపాయలు ఇచ్చి ఫైల్ చేయించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, మీ దగ్గరికి ఎవరైనా ఫామ్ 16 తీసుకోవడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఏ ప్రశ్న అడగని పరిస్థితుల్లో ఆయన యాజ్ ఇట్ ఈజ్గా మీ ఫామ్ 16 డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు లెక్క. మీరు ఏ విధమైన సలహాలు ఇక్కడ లేనట్టు లెక్క. అంటే నేను మిమ్మల్ని దారి మార్చుకోమని అనట్లేదు, మీరు జాగ్రత్తగా ఉండమంటున్నాను. మీరు అడిగితే ఆయన సమాధానం చెప్తాడేమో, ఆయన చేస్తానని మాత్రం నేను అన్నాను. మీరు అడగట్లేదు కాబట్టి ఆయన చెప్పట్లేదు. ఇగో నాకు ఇది ఉందని చెప్పండి, అది ఉందో లేదో అని చెప్తాడు. ఆయన అనుభవం ఆయన చెప్తాడు కదా. అంటే ఆయన తప్పును పడేయద్దు, మనం లోటు కనిపించవద్దు. కాబట్టి ఏంటంటే ట్యాక్స్ ప్లానింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ an employee. కాబట్టి while filing your return, a final chance will be given to you to make a tax plan. Through that you can minimize your tax burden. If possible, you may get back the amount which was paid, which was deducted by your employer excess. ఏమంటారా? ఇది ఖచ్చితంగా పాటిస్తారు. నేను కావాలంటే ఉదాహరణపూర్వకంగా చూపిస్తా. మీరు ఏదో మాట్లాడుతున్నారు, ఏదో మెస్ప్రెజెంట్ చేస్తున్నాను, నాకు ఎప్పుడు నిజం తెలియదు, నేను మిమ్మల్ని మెస్ప్రెజ్ చేయట్లేదు. ఐ కెన్ సో సెక్షన్ వైజ్ చూపిస్తాను, సర్క్యులర్ వైజ్ చూపిస్తాను. మేము సాటిస్ఫై అయితే నేను ఫైల్ చేయగలుగుతాను. మీరు ఎక్కడ వారైనా పర్వాలేదు, మీరు హైదరాబాద్ ఉండాలి అక్కర్లేదు, మీరు దేశంలో ఏ ప్రాంతం వాళ్ళైనా పర్వాలేదండి. నన్ను కన్సల్ట్ చేస్తే నేను ఫైల్ చేయమంటే ఫైల్ చేస్తాను. కావాల్సిన అవకాశాలు మీకు నేను కల్పిస్తాను, అవన్నీ చేయగలుగుతాను. ఇలా నేను హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐఎమ్ నేటివ్ వెస్ట్ గోదావరి, సెటిల్డ్ అట్ వరంగల్. కానీ ఈ 3 ప్రాంతం వాళ్ళే నన్ను కలవాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఏ ప్రాంతం వాళ్ళైనా సరే నన్ను కన్సల్ట్ చేయనివ్వండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. కాబట్టి ఏంటంటే పెద్దవాడిగా నా మాటని ఇప్పటికైనా మించిపోయింది లేదు, టైం కూడా ఉంది. ఒకవేళ మీరు ఫైల్ చేసేసారు అనుకుందాం తొందరపడి ఎందుకులే పని అయిపోద్ది అనుకుని మొన్న ఫైల్ చేసేసారు అనుకోండి, ఫామ్ 16 వచ్చిన తెల్లారే ఫైల్ చేసేసారు అనుకుందాం, చేసేసారు, ప్రాబ్లం లేదు. ఇంకా మళ్ళీ మీరు అరే ఇదేదో చెప్తున్నారు కదా, ఇదేదో ఉన్నట్టుందా కదా, మనం ఇంకా చూసిన ఒకసారి వెరిఫై చేసుకుంటే మీరు ఇంకా ల్యాప్సెస్ మీకు అప్పుడు బయటపడ్డాయి అనుకోండి. సపోజ్ ఇదేదో ఉందంటున్నారు, ఇది మనం ఇంక్లూడ్ చేసుకోవద్దు అనుకుంటే యూ కెన్ రివైజ్ ఇట్. అది గుర్తుపెట్టుకోండి మీరు బాగా. అంటే నేను ఇది మర్చిపోయానండి, నేను ఇప్పుడు అవైల్ చేసుకుంటున్నానండి కనుక మళ్ళీ అదే రిటర్న్ మళ్ళీ ఇంకో రిటర్న్ ఫైల్ చేసినట్టయితే పాత రిటర్న్ పక్కన పెట్టేస్తారు, కొత్త రిటర్న్ తీసుకున్నారు. సో యూ గాట్ ఏ రివిజన్ ఛాన్స్ ఆల్సో. అది కూడా వదులుకోకండి మీరు. నేను చేసేసాను అయిపోయిందనే ఫీలింగ్లోకి వద్దు. కాబట్టి ఒక్కరు కూడా చెప్తున్నాను, ఎందుకు రివైజ్ చేయాలి లేకపోతే ఎందుకు జాగ్రత్త పడాలంటే దానికి మరొక్కసారి మీకు రిపీట్ చేసేది ఏంటంటే, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఆల్రెడీ ఏరియాస్ డిక్లేర్ అయినాయి. స్టేట్ గవర్నమెంట్కి ఇవాళ కాకపోయినా రేపైనా ఏరియాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏరియాస్ వచ్చినప్పుడు మొత్తం అంతా కలిపేసి మీకు ట్యాక్స్ వేసేస్తారు. కాకపోతే ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే మీ ట్యాక్స్ బర్డెన్ ఇక్కడ తగ్గుద్ది. ఈ బర్డెన్ని మీరు ఏరియాస్లో ఉపయోగపడుతుంది. ఈ ఎప్పుడైతే తగ్గిన బర్డెన్ ఉందో మీ ఏరియాస్ ఉపయోగపడుతుంది. ఫామ్ ఈ ఇస్తారు, ఆ ఈ కావాలంటే నేను ప్రిపేర్ చేసి ఇవ్వగలుగుతాను, మిమ్మల్ని ఎడ్యుకేట్ కూడా చేస్తాను, ఈ ప్రాబ్లం లేదు. మీ ట్యాక్స్ బర్డెన్ గణనీయంగా తగ్గిపోద్ది అన్నారా. ట్యాక్స్ ప్లానింగ్లో ఉన్న అద్భుతం అదండి. దీంట్లో నేను మాటగారితనంగా మాట్లాడట్లేదండి మీతోటి. చక్కగా మీరు నా ముందు ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, మీరు ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఏంటంటే మీకు ఏ సందేహం వచ్చినా నా మెయిల్ అడ్రస్కి మెయిల్ పెట్టండి అన్నారా, లేకపోతే ఫోన్ చేసి స్వయంగా మాట్లాడండి. ఖచ్చితంగా మీరు మాట్లాడతాను, మీకు సలహాలు ఇస్తాను. నా దగ్గర సలహాలు తీసుకున్నా మెయిల్ అడ్రస్ చేసినా మీరు ఒక్క పైసా కూడా నా అకౌంట్కి మీరు పంపించాల్సిన అవసరం లేదు. నేను సలహా ఇవ్వడానికి నా వయసులో నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు అందరూ కూడా నేను చెప్పిన దాన్ని సక్రమంగా అర్థం చేసుకుని ఇది మన మంచి కోసమే చెప్తున్నారు అనుకుని సక్రమంగా వినియోగించుకోమని నేను పదే మిమ్మల్ని కోరుకుంటూ ఇంతటితో ఈ ఎపిసోడ్లోంచి నేను సెలవు తీసుకుంటున్నానండి.